హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసి మనం డోజీ తోటి ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, డోజీ యొక్క సైకాలజీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా డోజీ అంటే మీ అందరికీ తెలిసిందే. ఎక్కడైతే ఒక క్యాండిల్కి హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ వీక్, లోయర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ కలిగి ఉంటుందో దీన్ని మనం దేనిగా కన్సిడర్ చేస్తామండి? డోజీ కన్సిడర్ చేస్తాం. అసలు డోజీ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, ఇక్కడ మీద ఉండి కిందికి ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ని, కిందుండి మీదకి ఏం చేస్తుందండి బయ్యింగ్ ప్రెషర్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ యొక్క ప్రెషర్ ఉంది, ఇక్కడ బయ్యర్స్ యొక్క ప్రెషర్ ఉంది. అంటే ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఏమి ఏర్పడుతుంది? డోజీ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. ఏమైతే డోజీ క్యాండిల్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ ఇద్దరు కూడా ఎవరు కూడా విన్ అయినట్టు కాదు, ఎవరు ఓడిపోయినట్టు కాదు, ఇద్దరు కూడా సమాన ఉజ్జులుగా ఉన్నట్టుగా మనం భావించాలి. మరి ఈ డోజీ క్యాండిల్ అనేది మనకు ఇంట్రాడేలో కనుక మనం చూసినట్లయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మొదటిగా ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఫస్ట్ క్యాండిల్ డే షుడ్ బి ఏ డోజీ క్యాండిల్. అంటే మొట్టమొదటి క్యాండిల్ డోజీ క్యాండిల్ అయినప్పుడు స్మాల్ బాడీ విత్ బోత్ సైడ్స్ ఉన్నట్లయితే, డోజీ అంటే ఏంటి అనే విషయం చెప్పుకున్నాం కదా. సో హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ వీక్, లోయర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ ఉన్నట్లయితే దాన్ని డోజీ అంటాం. నో వీక్ షుడ్ బి ఫార్మ్డ్ ఎబో హై అండ్ లో ఆఫ్ ది డోజీ బిఫోర్ ది బ్రేక్అవుట్. ఇక్కడ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్కి ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్అవుట్ కావడానికి ఉందనుకోండి, ఇట్లా ఏంటిది హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ ఉంటే దీన్ని మనం కన్సిడర్ చేసి ఎంట్రీ అనేది తీసుకోం. ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే, ఇక్కడ ఎప్పుడైతే ఒక డీసెంట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో, అంటే డోజీ యొక్క హైలో కానీ లోలో కానీ, అంటే బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా బోత్ సైడ్స్ యూజ్ చేయొచ్చు. ఏంటది హయ్యర్ లెవెల్లో ఉన్న ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కావాలి, లేకుంటే లోయర్ లెవెల్లో ఉన్న ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు దీంతో మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. మరి డోజీకి కలర్ అనేది ఇంపార్టెంట్ అంటే, డోజీ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే నాట్ ఇంపార్టెంట్, క్లియర్ కన్ఫ్యూజన్ క్యాండిల్. ఏం కన్ఫ్యూజన్ తెలియజేయాలి? ఇక్కడ బయ్యర్స్ ఉన్నారా, సెల్లర్స్ ఉన్నారా అనే విషయాన్ని, అంటే ఆధిపత్యంలో ఎవరు లేరు అనే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తే క్యాండిల్ని మనం ఏమంటాం? డోజీ క్యాండిల్ అంటాం. ఎంట్రీ ఎట్ బ్రేక్అవుట్ సైడ్, టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లేదా సపోర్ట్. ఏంటది? స్టాప్ లాస్ బిలో ఎంట్రీ క్యాండిల్ లో. అంటే ఏంటది? ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో దాని కొద్దిగా ఏంటది కింద బఫర్ యాడ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఏం చేయాలి? ఒకవేళ ఇది ఒక పెద్ద బిగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది, అందరు చేసే తప్పు ఇక్కడనే ఏంటంటే బ్రేక్అవుట్ అయినప్పుడు వెన్ బిగ్ వెయిట్ ఫర్ రీటెస్ట్. అంటే మార్కెట్ మీదకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఇక్కడ మనం ఏం చేయాలంటే బై సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? బై సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవాయిడ్, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే విషయం ఇంపార్టెంట్ కదా, దాని గురించి చూద్దాం. అంటే అవాయిడ్ ఇఫ్ డోజీ ఫార్మ్ ఎట్ పీడిహెచ్ అంటే పీడిఎల్, అంటే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో. ఏంటంటే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అవాయిడ్ ఇఫ్ బ్రేక్అవుట్ హ్యాపెన్ ఎట్ సిపిఆర్ లెవెల్. ఇంకెప్పుడు అవాయిడ్ చేస్తాం? సిపిఆర్ కాడ ఫామ్ అయినప్పుడు. మనకేముంటుంది సిపిఆర్లో? ఏంటది? సెంట్రల్ పివోట్ పాయింట్, ఏంటది R1, R2, S1, S2 ఉంటుంది కదా. సో ఈ సిపిఆర్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పీవోట్ పాయింట్ లెవెల్ కాడ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడింగ్ అనేది చేయకూడదు. కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ ఏమైంది? ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ డోజీ క్యాండిల్ మీద ఎప్పుడైతే డీసెంట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. మనకు కావాల్సిన డబ్బులు అంటే మార్కెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్, ఫస్ట్ 5 మినిట్స్లో ఏం చేసింది? డీసెంట్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఒక క్యాండిల్ ఇక్కడ ఇన్సైడ్లో మీదికి వెళ్ళి ఏంటంటే రిజెక్షన్ విక్ ఫామ్ అయింది. నేను ఏం చెప్పాను? డోజీ తోటి ఎంట్రీ తీసుకోవాలంటే ఒక డీసెంట్ గ్రీన్ క్యాండిల్. ఏ క్యాండిల్ అంటే డీసెంట్ గ్రీన్ క్యాండిల్ మాత్రమే ఫామ్ కావాలి. ఇంకా డీసెంట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ హైలో ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. అంటే దీని ప్రకారం మన ఎంట్రీ ఎక్కడండి? ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ, ఇక్కడ మన స్టాప్ లాస్. అంటే ఇక్కడ మన స్టాప్ లాస్. టార్గెట్ ఏం చెప్పాను? హయ్యర్ లెవెల్లో అయితేనేమో R2 లేదా R1, కింద అయితే ఏంటది S1 లేదా S2. R2 R1 అంటే రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2, S1 S2 అంటే సపోర్ట్ 1 సపోర్ట్ 2. మనకి ఇది పీవోట్ పాయింట్లో కామన్గా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు అవాయిడ్ చేయాలి? ఈ పాయింట్ కీలకమైన విషయం. ఎప్పుడు అవాయిడ్ చేయాలి? నేను ఇవరకు ఏం చెప్పాను? ప్రీవియస్ డే హై వద్ద కానీ ప్రీవియస్ డే లో వద్ద కానీ, లేకుంటే ఏం చెప్పాను? సెంట్రల్ పీవోట్ పాయింట్ వద్ద ఓపెన్ అయినప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయకూడదనే విషయం చెప్పాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటిది, ఇక్కడ ఏంటిది డోజీ క్యాండిల్ యొక్క హై, డోజీ క్యాండిల్ యొక్క లో. ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ కావడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఉంది, అవాయిడ్ చేయాలని చెప్పాను. ఈ పీవోట్ పాయింట్ ఇక్కడ ఉన్న అవాయిడ్ చేస్తాం. ఈ పీవోట్ పాయింట్ని ఇక్కడ కనబడుతున్న 3 లైన్ డాట్స్ ఏంటంటే సెంట్రల్ పీవోట్ పాయింట్, సిపిఆర్ అంటాం కదా. ఈ మిడిల్ లైన్ ఏంటిది సెంట్రల్ పీవోట్ పాయింట్. మనం పీవోట్ పాయింట్స్లో పీవోట్ స్టాండర్డ్స్లో ఉండే మధ్యలో దాన్ని ఏమంటాం, సెంట్రల్ పీవోట్ పాయింట్ అంటాం. సో ఈ పాయింట్ని టచ్ చేసుకుని ఇట్లా డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మనం ఏం చేస్తాం, అక్కడ ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తాం. ఈ పాయింట్ తోటే చాలామంది ఏం చేస్తారు అంటే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్రీవియస్ డే హై ఉంది కదా, ఒకవేళ ఈ డోజీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది, ఈ విధంగా క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, అవాయిడ్ అనేది చేయాలి. ఏం చేయాలి, అవాయిడ్ అనేది చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.